రాజధానిలో బడ్జెట్ సమావేశాలు చివరి అంకానికి చేరుకుంటున్న వేళ రాజకీయ ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సోమవారం జరిగిన విపక్షాల కీలక భేటీలో ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ స్పీకర్పై విపక్షాల ఆగ్రహానికి కారణమేంటి? దేశ రాజధానిలో బడ్జెట్ సమావేశాల వేడి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. లోక్సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని, ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి గట్టిగా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో టీఎంసీ, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, శివసేన, యూబీటీ పాల్గొన్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా స్పీకర్ అడ్డుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధానిపై దాడికి వ్యూహం పన్నారంటూ స్వయంగా స్పీకరే ప్రకటించారు. దీంతో వాటికి ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడమేంటంటూ స్పీకర్కి కాంగ్రెస్ ఎంపీలు లేఖ కూడా రాశారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు మహిళా నేతలను కించపరిచేలా మాట్లాడిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబేపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆయన పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సభలో చర్చలకు రావడానికి మోదీకి, కేంద్రానికి భయమంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ సందర్భంగా మరోసారి ఎద్దేవా చేశారు. నాట్ allowing the LOP and the entire opposition to speak in the president's address. Second issue is one of their members spoke quoting books, multiple books, and spoke very vile stuff, and nothing was said. So we don't like the fact that they can say whatever they want, whenever they want, and the opposition cannot. Third issue is suspension of our members. And final issue which we are very disturbed about is this idea that has been floated that members were going to threaten the Prime Minister. There's no question of that. Look, the fact is very clear. The Prime Minister was scared to come to the House. ఈ డెవలప్మెంట్స్ తో పాటే సోమవారం కూడా ఉభయ సభలు రగడ మధ్యే వాయిదా పడ్డాయి. ప్రతిపక్ష నేత ఖర్గేకు రాజ్యసభలో ప్రసంగించే అవకాశం దక్కకపోవడంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అటు లోక్సభలోనూ విపక్షాల నిరసనలతో సభ కార్యక్రమాలు పదే పదే స్తంభించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94C ప్రకారం స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉండగా దానికి 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. లోక్సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది మద్దతు కావాల్సి ఉండగా కాంగ్రెస్ ఇప్పటికే 100 మంది ఎంపీల మద్దతు కూడగట్టినట్టు తెలుస్తోంది. ఇక స్పీకర్గా ఓం బిర్లాపై ఇలాంటి తీర్మానం ఇదేం మొదటిసారేం కాదు. గత లోక్సభలోనూ విపక్షాలు 2023లో తీర్మానం పెట్టాయి. అయితే అది కాస్త వీగిపోయింది. తాజా తీర్మానానికి అదే తరహా పరిస్థితి ఎదురయ్యే అవకాశాలే ఎక్కువ కాగా రాజకీయంగా స్పీకర్ చైర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదని చాటి చెప్పడానికి ఈ అవకాశాన్ని ఇండియా బ్లాక్ వాడుకోనుంది.